1%, 1% అని మేమంటుంటే ఆయన 99.1% బీజేపీ పైన విమర్శలు చేశారు అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఉంది, ముందు ముందు వాళ్ళిద్దరు కలిసే ప్రయాణం చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నమస్తే అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి మీకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన రజతోత్సవ సభ, కేసీఆర్ గారి సభ, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు అనలిస్ట్ గారు కూడా రికగ్నైజ్ చేయలేదనుకుంటా వారు ఒక ప్రమాదకరమైన ప్రకటన చేసిర్రు నిన్న. ఆ సభ మొత్తము, యావత్ సభ మొత్తము ప్రమాదకరమైన ప్రకటన చేసిండ్రు, తీర్మానం చేయించారు ప్రజలతోటి. కగార్ ఆపరేషన్ కగార్ నిలిపివేతకు, నక్సలైట్లతోటి చర్చలకు మీరు సమ్మతమేనా, మీరు సమ్మతం తెలపండి అని చెప్పి చప్పట్లు, వాళ్ళని తోలుకొచ్చిన అదేంది బిర్యానీ మందు బాటిల్ ఇచ్చి తోలుకొచ్చిన జనాలతోటి చప్పట్లు కొట్టించి తీర్మానం చేయించారు. ఇది ఒక ప్రమాదకరమైన సంఘటన. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము. మీరు అధికారంలో ఉన్నారు 10 సంవత్సరాల లోపల, ఎన్కౌంటర్లు చేసిర్రు, వరంగల్లో మహిళలపైన ఎన్కౌంటర్లు చేసిర్రు. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? చర్చలు జరపాలని చెప్పి ఎందుకు గుర్తు రాలేదు? మీరు ఈరోజు అధికారం పోతే నక్సలైట్లను ఆధారంగా చేసుకొని మళ్ళీ గ్రామాల్లో జనాలను తిరగనీయకుండా మీరు నక్సలైట్ల పంతా తీసుకొని ముందుకు రావాలని ఆ ఎజెండాను ఫిక్స్ చేయడం కోసం మీరు ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆపరేషన్ కగార్ నిలిపివేత కోసం మీరు ప్రయత్నం చేశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నక్సలైట్ల పైన చిత్తశుద్ధి ఉంటే, నక్సలైట్లతోటి మీరు చర్చలు జరపాలని కోరుకుంటున్నారు కదా, ఆపరేషన్ కగార్ నిలిపివేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా, మీకు దమ్ముంటే, మీకు అలవాటైన అస్త్రం ఉంది కదా మీ దగ్గర, రాజీనామా చేస్తారా? ఈ విషయం మీద రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వస్తారా? ప్రజల లోపల చప్పట్లు కొట్టించి తీర్మానం చేశారు కదా, ఆపరేషన్ కగార్ నిలిపివేత, నక్సలైట్లతో చర్చల కోసం నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయండి దమ్ముంటే. ప్రజలను ఎందుకు మభ్యపెట్టడం కోసం చూస్తున్నారు? ఇది మీరు రాజకీయాల కోసం ఇంత ప్రమాదకరమైన ఒక ఎజెండాను ముందుకు తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో ఎందుకు పెడుతున్నారు? అంటే నక్సలైట్లు ఈ రోజు దేశభక్తుల నక్సలైట్ ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరుపుతారండి? చనిపోయిన పోలీస్ కుటుంబాలు ఏం కావాలి? వారు ఏం సమాధానం చెప్తారు? ఇంత దారుణంగా ఒక ఎజెండాను తీసుకొని వచ్చి ఒక స్లో పాయిజన్ లాగా ప్రజల లోపల చొప్పించడం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర అంతా ఉన్నారు. దీంట్లో ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రజా సంఘాలు భేటీ అయినాయి. సామాజిక కోణంలోనే చూస్తున్నాం నక్సలైట్ల ఉద్యమాన్ని అని చెప్తా ఉన్నారు. ఎందుకు మేము ఈ అర్బన్ నక్సలైట్లు అనే పదాన్ని తీసుకొని తెస్తున్నామని అంటే, ఖచ్చితంగా ఈ దేశంలో సమగ్రతను విచ్ఛిన్నం చేయడం కోసము అక్కడ తీవ్రవాదులు కానీ ఇక్కడ నక్సలైట్లు కానీ ఒకటే పాత్ర పోషిస్తున్నారు. వారికి ఏ విధంగా మద్దతు తెలుపుతా ఉన్నారు? దానికోసం మీరెందుకు రాజకీయ పక్షాలు భుజాల మీద ఎత్తుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇదే డిమాండ్ ఉంది. ఎక్కడ డిమాండ్ లేదు. ఈ రాజకీయ పక్షాలు అధికారంలో లేని పక్షాలే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది, అన్ని సంఘాలు డిమాండ్ మేరకు చర్చలు జరిపిర్రు. ఏం మార్పు వచ్చిందండి? ఏం హింస వీడినరండి? ఎక్కడ ఆయుధాలు వీడినరండి? ఎక్కడన్నా పోలీసులను చంపకుండా ఉన్నారా అండి? రాజశేఖర రెడ్డి గారు చాలా విశాల హృదయంతో చర్చలు జరిపిర్రు. చాలా రోజులు మనమే చూసినాం. ఇక్కడ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలైతే ర్యాలీగా వచ్చి చర్చలు జరిపినరు. ఏం ప్రయోజనం నెరవేరింది తెలంగాణకు కానీ దేశానికి కానీ? కనుక ఇదొక మీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి సంఘటనలు ముందుకు తీసుకురావద్దని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది? భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలలో ఏం చేసిందని అంటే, ఇప్పుడు మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వం లోపల అక్రమాలు అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చేష్టలుడి చూస్తుంది కాబట్టి ఇంత ధైర్యంగా లక్షలాది మందిని తీసుకొని వచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఏం చెప్తా ఉన్నాడు? సంతులు మోస్తా ఉన్నారని చెప్తున్నారు. అరే నీ హయాంలో పనిచేసిన ఒక చిన్న అధికారి దొరికితే నిన్న ఏసీబీ రైడ్ చేస్తే 200 కోట్ల రూపాయల అక్రమాస్తి, ఒక్క అధికారి ఆస్తే 200 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే, మీరు 11 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్టులు, అటువంటి ప్రాజెక్టులు 100 డిజైన్ చేసిండ్రు. ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిండ్రు? ఎంత అక్రమ సొమ్ము ఎన్నికేసుకున్నారు? దాని గురించి జవాబుదారితనం ఎక్కడ ఉన్నది? దాని గురించి విచారణ ఎక్కడ ఉన్నది? ఈ ప్రభుత్వం ఏమో చేష్టలుడి చూస్తుంది. ఆ గడిచిన ప్రభుత్వంలో ఉన్న అధికారులు, నాయకులు, ఇదో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ గడిచిన ప్రభుత్వంలో 32 మంది అధికారులు అక్రమాలు అవినీతి చేసిండ్రు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించింది. దాని మీద చేష్టలు ఏమి చర్యలు లేవు. ఈ రోజు కాళేశ్వరం పైన కమిషన్ వేసిర్రు, గడువు పొడిగించుకుంటూ పోతున్నారు కానీ నిర్దిష్టమైన చర్యలు లేవు. కనుకనే ఈ బీఆర్ఎస్ పార్టీ
తాన ఆడింది ఆట పాడింది పాటగా ఉంది. ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు చర్యలు తీసుకున్నారంటే లోపాయికారి ఒప్పందం. ఈ రోజు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, గంట వహించిన కాంగ్రెస్ పార్టీ లేదనుకుంటే ఇంకొకరు ఏం చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ తో అంటగాగడం కోసం. అరే బీఆర్ఎస్ తో అంటగాగింది ఎవరైనా? 2004లో మీరు పొత్తు పెట్టుకున్నారు ఎప్పుడైనా? భారతీయ జనతా పార్టీ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదా? మీరు మంత్రివర్గంలో స్థానాలు కల్పించుకున్నారు, మీరు అధికారం పంచుకున్నారు. మీరు అవన్నీ మర్చిపోయి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళు వీళ్ళు ఒకటే అని చెప్పి మిమ్మల్ని ఓడగొట్టినాము. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాము, అదే కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడగొట్టినాము. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మాబ్నార్ లో ఓడగొట్టినాం ఎంపీగా, గజ్వేల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో ఓడగొట్టినాం. ఎట్లా మేము ఒకటైతాం? ఎందుకు మీరు ఈ ప్రజలు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు చేసింది అన్యాయం తెలంగాణకి. ఈ రెండు ప్రభుత్వాలని, రెండు పార్టీలని గద్దె దించాల్సిందే అని చెప్పి సిద్ధమైనారు. మీరు ఎన్ని రకాల మీటింగ్లు పెట్టుకుంటే మాకు సంతోషం, మాకు ఇబ్బంది ఏం లేదు. మీరేమంటున్నారు 99% వాళ్ళ మీద మాట్లాడి 1% మా మీద మాట్లాడడానికి ఏముందండి? ఏముంది? ఏం మాట్లాడతారు? 11 సంవత్సరాల్లో మేమిస్తేనే గ్రామాల్లో సర్పంచులకు నిధులు ఇచ్చారు కదా. మీరు చేసిన ఘనకార్యం ఏముంది? మీరు అన్నదే కరెక్ట్. అయితే 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. మేము అదే చెప్తున్నామండి. మేము చర్చకు రమ్మని చెప్పి ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్తా ఉన్నాం. ఇప్పుడు రమ్మని చెప్పండి, కేసీఆర్ గారిని ఇప్పుడు చర్చకు రమ్మని చెప్పండి. ఏమి ఇచ్చినామో చెప్తాము. గ్రామాల్లో కట్టిన మహాప్రస్థానాలకు నిధులు కూడా మేమే ఇచ్చినాం. చచ్చిపోతే బొందలు పెట్టే మహాప్రస్థానాలకు కూడా నిధులు మేము ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీ అక్కడి నుంచి మొదలు పెడితే దేశంలో మొత్తం రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ ప్రాజెక్టులు అన్ని మేమే చేసినాం. కనుక మీరు విమర్శించడానికి ఏది లేదు కాబట్టి మాట్లాడలేదు. రెండో అంశము, మీరు ఎందుకు భారత ఇప్పుడు మిత్రుడు చెప్పండి, చరణ్ కౌశిక్ గారు ఏమని చెప్పారు? ఆ పహల్గామ్ లో ఒక తీవ్రవాద చర్య జరిగింది. 27 మంది అమాయకులు చనిపోతే ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. నక్సలైట్ల గురించి మాట్లాడిండు, తీర్మానం చేసిండు, చప్పట్లు కొట్టించిండు, ఢిల్లీకి పంపిస్తాడట. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడిండా? ముందు మౌనం పాటించిండ్రు. అంతకంటే ముందు ఈ నాయకుడు దేశ నాయకుడు అని చెప్పిండు, భారత రాష్ట్ర సమితి అని చెప్పిండు. దాని గురించి ఒక ప్రకటన రాలేదు. శ్రీనగర్ లో జరిగిన ఒక అక్రమ దుర్మార్గమైన కార్యక్రమం జరిగితే ఒక్క ప్రకటన రాలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకు ఇంత దుర్మార్గంగా దేశంలో జరిగే సంఘటనలకు బాధ్యత తీసుకోరా? బాధ్యత లేదా? బాలరాజ్ గారు